వెల్కమ్ టు మైండ్ మంత్ర విత్ మాధవి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలని, అసత్యం పైన సత్యం గెలుస్తుందని, ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని విడవకూడదని శ్రీరాముని జీవితం నుండి మనం తెలుసుకుంటాము. రాముని యొక్క వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల్ని చూస్తుంటాము. అందమైన యువరాజుగా జన్మించి ఉన్నతమైన విద్యల్ని అభ్యసించి యువరాణి సీతమ్మ తల్లిని వివాహమాడి సింహాసనాన్ని అధిష్ఠించగల యోగ్యత కలిగినప్పటికీ కూడా ఆనాటి రాజకీయ పరిస్థితుల వల్ల తండ్రి మాట జవదాటకుండా అరణ్యవాసానికి బయలుదేరి వెళ్తాడు. అక్కడ రావణాసుడు సీతమ్మ తల్లిని అపహరించి లంకకు తీసుకొని వెళ్ళడంతో భయంకరమైన యుద్ధం జరిగి భార్యని తీసుకొని వస్తాడు. కొన్ని కారణాల చేత గర్భవతి అయిన సీతమ్మ తల్లిని అరణ్యవాసానికి పంపించాల్సి వస్తుంది. మనం కూడా కొన్ని పరిస్థితులలో మనం కన్న పిల్లల్నే మనకు తెలుసో తెలియకో చంపుకోవాల్సిన పరిస్థితి వస్తే అంతకు మించిన దుర్భరమైన పరిస్థితి ఇంకొకటి ఉండదు. అలాగే శ్రీరాముడు తనకు తెలియకుండానే తన కన్న పిల్లలపైన యుద్ధం చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి ఎన్నో ఒడిదుడుకులు, మలుపులు, నాటకీయమైన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అయినప్పటికీ కూడా మనం ప్రతి ఒక్కరం తల వంచి నమస్కరిస్తూ ఉంటాము. కారణం, ఇలాంటి పరిస్థితులలో కూడా ఏనాడు శ్రీరాముడు కోపగించుకోలేదు, కసి పెంచుకోలేదు, ద్వేషించలేదు. తన జీవితాన్ని ఒక బ్యాలెన్స్డ్గా ముందుకు తీసుకొని వెళ్ళాడు. ఒక్క క్షణం కూడా తన బాధ్యతల నుంచి వైదొలగలేదు. ఎందుకంటే మన స్వతంత్ర టైంలో కూడా ఎట్ ద టైమ్ వెన్ వి సే అన్ ఐడియల్ అడ్మినిస్ట్రేషన్ వి సే ఇట్స్ రామరాజ్యం. 6000 సంవత్సరాల తర్వాత కూడా ఆదర్శవంతమైన పరిపాలన అంటే అది రామరాజ్యం అని చెప్పుకుంటున్నాము. ఎందుకంటే జీవితం అంటే అంతే. జీవితంలో ప్రతి ఒక్కరం అన్ని మంచి విషయాలే జరగాలి అని అనుకుంటే గొప్ప పనులు చేయలేము. ఎందుకంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి కష్టకాలాలు వచ్చినా వాటిని అవకాశాలుగా మార్చుకొని అద్భుతాలు సృష్టించే విధంగా మలుచుకోవాలి. గుణం ఒక్కటే ప్రతి ఒక్కరూ తల వంచి నమస్కరించే విధంగా చేస్తుంది. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మైండ్ మంత్ర విత్ మాధవి.